ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి సాధారణంగా బయట అయితే కనుక హమ్మస్ పిఠా బ్రెడ్ చాలా పెద్ద కాంబినేషన్, చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఈస్టర్న్ ఫుడ్ అంటే ఇష్టపడే వాళ్ళందరూ కూడా హమ్మస్ ఆరోగ్యానికి మంచిదని కూడా చెప్తూ ఉంటారు, బయట కూడా తింటూ ఉంటారు. మరి ఆరోగ్యవంతమైన హమ్మస్ ని మరింత ఆరోగ్యవంతంగా ఎలా తయారు చేయాలో మనం చూపిద్దామా? కాబోలి శనగలను ఉపయోగించి, కమ్మదానం కోసం నువ్వులను ఉపయోగించి, ఉప్పు లేని లోటు లేకుండా చేయటం కోసం బీట్రూట్, పాలక్. అసలు న్యాచురోపతిలో బీట్రూట్ ఎప్పుడన్నా వాడితే పాలక్ వాడడం, పాలక్ ఎప్పుడు వాడితే బీట్రూట్ వాడడం. అసలు రెండు ఉందంటే పోయిన టేస్ట్ వచ్చేస్తుంది. కానీ దీంతో కొద్దిగా మన పద్ధతిలో లైట్ గా మసాలా వాడి ఇలా నూనె లేకుండా హమ్మస్ తయారు చేసి రోటీల్లో తింటే చాలా బాగుంటుంది. హాని లేని విధంగా ఈ హమ్మస్ని ఎలా చేయాలో చూడండి. హమ్మస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కాబోలి శనగలు 1 కప్పు, పాలకూర తురుము 1 కప్పు, బీట్రూట్ ముక్కలు 1/2 కప్పు, వేపించిన నువ్వులు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక చిన్న సైజు ప్రెషర్ కుక్కర్ తీసుకుని నానబెట్టిన కాబోలి శనగలను అందులో వేసేసి, అలాగే బీట్రూట్ ముక్కలు కూడా వేసేసి, పచ్చిమిరపకాయలు కారం కొరకు 3-4 తీసుకున్నాం కదా, వాటిని కూడా ముక్కలు చేసి వేసేస్తాం. పాలకూర అట్లా కట్ చేసుకున్నది కూడా వేసేసి, ఇవన్నిటిని ఉప్పు లేని లోటు లేకుండా చప్పదనం పోవటానికి కొంచెం నిమ్మరసం వేసేసి ఉడికిస్తాం. అందులో తేనె వేసేసి, ఈ రెండు టేస్ట్ కోసం, ఉప్పు లేని లోటుని కవర్ చేయడం కోసం కొంచెం నీళ్ళు వేసేసి కాబోలి శనగలు ఉడకటానికి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిస్తే ఇవన్నీ చక్క మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. మనం తీసుకున్న దోరగా వేపించిన నువ్వుల్ని మిక్సీ జార్లో వేసేసి నువ్వుల బటర్ చేసుకుంటాం. అంటే ఎక్కువసేపు మిక్సీ వేస్తే నూనె బయటకు వచ్చి జిగురు వచ్చేస్తుంది కదా ముద్దలాగా, అట్లా నువ్వుల బటర్ సిద్ధం చేసి పక్కన పెట్టుకుంటాం. ఈ ప్రెషర్ కుక్కర్ మూత తీసి ఉడికిన తర్వాత నీళ్లను వార్చేస్తాం. కొద్దిగా చల్లారనిచ్చి ఈ కాబోలి శనగలు, బీట్రూట్ ముక్కలు మిక్సీ జార్లో వేసి ముందు కొద్దిగా నలగనివ్వాలి మిక్సీ జార్లో. అందులో బీట్రూట్, కాబోలి శనగల్లో వచ్చిన నీటిని కూడా ఇప్పుడు పోసేసి గ్రైండ్ చేస్తే మెత్తగా పేస్ట్లో అయిపోతుంది అనమాట. ఆ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకుంటాం. దానికి ఆ నువ్వులు ముద్ద వేసేస్తాం. బాగా కలిపేసేయాలి. ఈ రెండు హమ్మస్ సిద్ధమైంది. చూసారు కదండి. మరి ఆరోగ్యవంతమైన హమ్మస్ ని మరింత ఆరోగ్యకరంగా, మరింత న్యూట్రిషియస్ గా చేయాలంటే గనక ఇలా బీట్రూట్ ని, పాలక్ ని కూడా జోడిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో డాక్టర్ గారు మనకి హమ్మస్ రెసిపీని మన ముందు ఉంచారు. డాక్టర్ గారు, మరి హ్యామ్స్ట్రింగ్ మసిల్స్ అన్నవి తరచూ పట్టేయకుండా ఉండాలంటే కనుక బలంగా ఉండాలి కదా, మరి అలా వాటిని బలపరచాలంటే కనుక ఎలాంటి వ్యాయామాలు చేయాలో చెప్తారా? అలాగేనమ్మా. మగవారికి ఈ తొడలు మంచి కండలు తిరిగి షేపులు అట్లా ఉంటే చూడముచ్చటగా చాలా బాగుంటాయి. మరి ఇంట్లో ఉండి జిమ్కి వెళ్లకుండా కూడా మనం సులభమైన పద్ధతులు అలా చేయొచ్చు. హ్యామ్స్ట్రింగ్ మజిల్ బలపడటానికి ఉపయోగపడే 3 వ్యాయామాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా 2 కాళ్ళ మధ్యలో దూరం అట్లా పెట్టి నుంచుంటాం. 2 చేతులతో డంబుల్ని అట్లా పట్టుకుని 2 మోకాళ్ళని అట్లా బెండ్ చేసి అట్లా నడుమును ముందుకు వంచి మళ్ళా నడుమును స్ట్రైట్గా తీసుకెళ్తాం. కాళ్ళు అదేవిధంగా బెండింగ్ చేసి ఉంటాయి, కానీ నడుము మూమెంట్ మాత్రం అటు ముందుకి మళ్ళా స్ట్రైట్, మళ్ళా ముందుకు వంగటం, మళ్ళా స్ట్రైట్గా లేపటం. ఇలా చేయటం ద్వారా తొంటి భాగము, తొడ భాగం, మోకాల భాగంలో ఉండే కండాలన్నీ కూడా బాగా బలపడటానికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలా ఒక 6-7 రౌండ్స్ చేయగలిగితే బాగుంటుంది. ఆ తర్వాత రెండో వ్యాయామం, ఇందాటి వల్లే నుంచుంటాం. 2 చేతులతో డంబుల్ని అట్లా పట్టుకుని నడుముని ముందుకు వంచి డంబుల్ దగ్గర నేల కానే విధంగా అట్లా ముందుకు వంగుతాం. మళ్ళీ స్ట్రైట్గా అవ్వాలి. కాళ్ళ మూమెంట్ ఇందాటి వల్లే ఉంటుంది. ఇందాక కొంతవరకే ముందుకు వంగాం, అప్పుడు కింద నుంచి పైకి ఉంటూ నేల నుంచి నడుము స్ట్రైట్గా అవ్వటం కోసం ఎక్కువ బెండ్ అవుతాం. దీనివల్ల తొంటి భాగం, మోకాల భాగం, కాళ్ళల్లో ఉండే కండరాలన్నీ బాగా బలపడటానికి ఇది బాగా ఉపయోగపడే వ్యాయామం అని చెప్పచ్చు. ఇది ఇంకొంచెం కష్టం ఎక్కువ ఉంటుంది. నడువు నొప్పులు ఉన్నప్పుడు ఇట్లాంటివి చేయకూడదు తప్ప, నడువు నొప్పులు లేని వారు ఎవరైనా ఇట్లా చేసుకుంటే కాళ్ళ బలానికి చాలా మంచిది. ఇక 3వ వ్యాయామం, ముందుగా టెర్రా బ్యాండ్ని 2 పాదాలకు అట్లా వేసేసుకుని వజ్రాసనంలో కూర్చుంటాం. 2 చేతులతో బ్యాండ్ చివర్లు అట్లా పట్టుకుని ఆ తర్వాత ఎడమ కాళ్ళని అట్లా బాగా పైకి లేపుతాం. ఇప్పుడు క్యాట్ అండ్ కౌ పోజులో మనం కాళ్ళకు మూమెంట్ ఎట్లా ఇస్తాం, నడువుకు మూమెంట్ ఎట్లా ఇస్తాం, సేమ్ అట్లా అప్పుడు తల భాగం, కాలు భాగాన్ని అట్లా పైకి లేపటం, కిందకి బెండ్ చేయటం, మళ్ళీ పైకి లేపటం, కిందకి బెండ్ చేయటం. బ్యాండ్ సహాయంతో మనం అట్లా చేస్తాం అనమాట. అట్లా 2 కాళ్ళకి చేస్తే కాళ్ళ కండాలు బాగా బలపడతాయి. భవిష్యత్తులో కాళ్ళ నొప్పులు రాకుండా ఎక్కువ గంటలు పనిచేయటానికి ఈ కండాల బలం బాగా మనకు ఉపయోగపడుతుంది. చూసారుగా, డాక్టర్ గారు చూపించిన విధానంలో మనం కనుక వ్యాయామాలు చేసుకుంటే హ్యామ్స్ట్రింగ్ మసిల్ అనేది బాగా బలపడే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా స్ట్రెయినస్ యాక్టివిటీస్ అంటే ఎక్కువగా కష్టపడినప్పుడు, లేదంటే జిమ్ చేసినా, డాన్స్ చేసినా,
ఇతర వ్యాయామాలు ఏమైనా చేసుకున్నా కూడా స్పోర్ట్స్ ఆడినా హ్యామ్స్ట్రింగ్ మసిల్స్ అనేవి పట్టేయకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇండియాలో ఏ ప్రకృతాశ్రమానికి లేని ఘనత ఈ మంతెన సత్యనారాయణ ఆరోగ్యాలయానికి ఒకటి ఉందండి. ఎన్నో సంవత్సరాల నుంచి మన కార్యక్రమాలు విని చూసి ఫాలో అయ్యి వాళ్ళు బాగుపడి మనలాగా 10 మంది బాగుపడితే బాగుండు అనే భావనతో న్యాచురోపతి ఫాలోవర్స్ మాత్రమే డొనేషన్ ఇవ్వటం వల్ల వచ్చిన న్యాచుర్ క్యూర్ హాస్పిటల్ ఇది. సుమారుగా ఇప్పటి వరకు 2500 మంది నుంచి 3000 మంది వరకు న్యాచురోపతి ఫాలోవర్స్ మరి ఈ ఆరోగ్యాలయం స్థితి రావడానికి డొనేషన్స్ అందించుంటారు. ఇట్లా దాతలు వాళ్ళ బాగుపడి మనలాగా 10 మంది బాగుపడాలని ఇచ్చిన డొనేషన్స్ తీసుకుని వాళ్ళకి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద రూమ్స్ మీద పేర్లు పెట్టడం జరిగింది. 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు అంత పైబడి డొనేషన్స్ ఇచ్చిన దాతల పేర్లన్నీ కూడా నిర్మాణాల మీద ఉంటాయి అన్నమాట. కొంతమంది తల్లిదండ్రుల పేరు మీద ఒక మంచి పని చేయాలని చేస్తుంటారు పిల్లలు. కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు వాళ్ళ జ్ఞాపకార్థం మంచి పని చేయాలని ముందుకు వస్తూ ఉంటారు. ఇట్లా వాళ్ళ దాతలు ఏ పేరు కోరితే ఆ పేరును మనం ఇక్కడ రూమ్స్ పైన కానీ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, కొన్ని నాన్ ఏసీ రూమ్స్ పైన డొనేషన్స్ 2 లక్షలు అట్లా ఇచ్చిన వారి పేర్లు మనం ఇక్కడ పెట్టాం. కొంతమంది కాస్త 4 lakhs అట్లా ఇచ్చిన వారికి ఏసీ రూమ్స్ పైన దాతల పేర్లు పెట్టడం జరిగిందనమాట. ఇలానే కాకుండా కొంతమంది రూమ్స్ పైన కాకుండా ఆశ్రమంలో ఇతర ఫెసిలిటీస్కి కాస్త డొనేషన్స్ ఇచ్చుంటారు. నది ఒడ్డిన కొన్ని హట్స్ కనపడుతున్నాయి. గ్రీన్ జిమ్ ఇక్కడ కనపడుతుంది. ఫీమేల్ గ్రీన్ జిమ్కి దాతలు, మేల్ జిమ్కి దాతలు వేరుగా ఉంటారు. జిమ్ హాల్కి డొనేషన్స్ ఇచ్చిన దాతలు ఉంటారు. ఇట్లా అన్నిటిపైన మనం దాతల పేర్లు పెట్టి నిర్మించడం జరిగిందనమాట. మరి ఆశ్రమంలో ఎంతో మంది సాధకులు సుమారుగా ప్రతి క్యాంపుకి 600-650 మంది వచ్చి ఉపయోగించుకుంటూ వెళ్తుంటారు. ఇట్లా నెలకు 1200-1300 మంది వైద్య సేవలను పొందటానికి, ఆరోగ్య అలవాట్లు నేర్చుకోవడానికి ఇక్కడ వస్తూ ఉంటారు. మరి ఇట్లా ఎంతో మంది దాతల సహాయంతో వచ్చిన ప్రకృతాశ్రయం కాబట్టి, మరి దాతల వల్ల ఇట్లా నడుస్తున్న ప్రకృతాశ్రయం కాబట్టి 50% దాతల వల్లే ఫండ్స్ ఇక్కడ ఆశ్రమ నిర్మాణానికి సహకారం అందిందనమాట. మరి దాతల సహకారంతో వచ్చిన సంస్థ కాబట్టి వాళ్ళు అందరూ బాగుపడాలని ఈ ఆశ్రమానికి సహకరించారు కదా. మరి వాళ్ళు వచ్చేప్పుడన్నా ఈ ఆశ్రమాన్ని ఉపయోగించుకోవాలంటే మనము కూడా వాళ్ళకు ఉపయోగపడాలని ఒక ప్రిన్సిపల్ పెట్టుకుని ఎప్పుడన్నా వారు చేరితే 75% డిస్కౌంట్ తో వాళ్ళకి అడ్మిషన్ ఇస్తారనమాట. ఒక 25% వాళ్ళు కట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా దాతల జీవితకాలం పాటు ఉపయోగించుకోవచ్చు. దాతలు వాళ్ళ రాకపోయినా వాళ్ళు ఎవరిని పంపించినా వాళ్ళకి 75% డిస్కౌంట్ వస్తుంది. ఇట్లా 15 days క్యాంప్ని ఎవ్రీ ఇయర్ వాడు వాడుకోవచ్చు అనమాట. సంవత్సరానికి 15 రోజులు ఇట్లా వచ్చి ఎవ్రీ ఇయర్ వాళ్ళైనా వచ్చి ఉండొచ్చు, వాళ్ళ రానప్పుడు వేరే వారినైనా పంపి ఈ ఫెసిలిటీని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. కొన్ని సందర్భాలలో కాస్త ఎక్కువ మొత్తం డొనేషన్ ఇచ్చిన దాతలకి అసలు 1 రూపీ కూడా ఛార్జ్ చేయరు. టోటల్ గా దాతలకి ఫ్రీగా వచ్చి 15 రోజులు వాళ్ళు ఉండెళ్ళొచ్చు. లేదు వాళ్ళ రానప్పుడు వాళ్ళ తాలూకు బంధువుల్ని, స్నేహితుల్ని, ఫ్రెండ్స్ని పంపించాలంటే అలా పంపిస్తే కూడా ఇక్కడ 15 days టోటల్ ఫ్రీగా వాళ్ళకి అడ్మిషన్ ఇస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.